ఎన్టీఆర్ మరొక క్రేజీ ప్రాజెక్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో మైథాలజీ మూవీ చేస్తున్నాడు. త్రివిక్రమ్ ఓ అద్భుతమైన మైథాలజికల్ టచ్ ఉన్న కథను రెడీ చేసినట్లుగా చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాను అల్లు అర్జున్ తో తీయాలని అనుకున్నాడు. కానీ అల్లు అర్జున్ డేట్స్ 2 ఏళ్ల వరకు ఖాళీ లేవు. దాంతో ఈ ప్రాజెక్ట్ ను ఎన్టీఆర్ తో చేయడానికి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో నాగవంశీ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు హాట్ టాపిక్ గా మారాయి. మోస్ట్ పవర్ఫుల్ దేవుళ్లలో ఒకరిగా నాకు అత్యంత ఇష్టమైన అన్నయ్య కనిపించబోతున్నారు అని నాగవంశీ ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. అలానే గాడ్ ఆఫ్ వార్ ఈజ్ కమింగ్ అంటూ మరో ట్వీట్ చేశారు. వీటికి 2 సంతృప్తి శ్లోకాలను జత చేశారు. దీంతో గాడ్ ఆఫ్ వార్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండింగ్ లోకి వచ్చేసింది. ఎన్టీఆర్ కు నాగవంశీ వీరాభిమాని అనే సంగతి తెలిసిందే. స్టార్ హీరోలలో అని సంబోధించేది తారక్ ఒకర్నే. దీన్ని బట్టి ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబోపై క్లారిటీ వచ్చిందని అనుకోవాలి. సుబ్రహ్మణ్య స్వామి శ్లోకాలను పోస్ట్ చేసిన వంశీ ఎన్టీఆర్ దేవుని రూపంలో నటిస్తారని తెలిపారు. సూర్యదేవర నాగవంశీ పోస్ట్ చేసిన శ్లోకాన్ని బట్టి ఈ మైథలాజికల్ డ్రామా కార్తికేయ స్వామి నేపథ్యంలో సాగుతుందని స్పష్టమవుతుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో గాడ్ ఆఫ్ వార్ కమింగ్ అంటూ మరో శ్లోకాన్ని పోస్ట్ చేయడం ఆసక్తిని రేకెత్తిస్తుంది. మయూరం దిరూఢం మహావాక్యగూఢం మనోహరదేహం మహాచిత గేహం మహాదేవ దేవం మహావేద భావం మహాదేవ బాలం భజే లోకపాలం అంటూ మరో హింట్ ఇచ్చారు. ఇంతవరకు పురాణంలోని శివుడి మీద వినాయకుడిపై ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ కార్తికేయుడిపై మాత్రం రాలేదు. కుమారస్వామిని సుబ్రహ్మణ్య స్వామి స్కంద మురగన్ అని కూడా పిలుస్తారు. అలాంటి కుమారస్వామి కథలోని ప్రధాన ఘట్టాలని తీసుకుని ఆయన స్కంద సైన్యం నేపథ్యంలో త్రివిక్రమ్ ఈ మైథలాజికల్ మూవీని తెరపైకి తీసుకువస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్ పై మీడియాతో మాట్లాడుతూ హైప్ ని క్రియేట్ చేశారు. ఇంతవరకు ఎవరూ టచ్ చేయని మైథలాజికల్ డ్రామాతో ఈ మూవీని త్రివిక్రమ్ చేయబోతున్నారని, ఈ ప్రాజెక్ట్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనే స్థాయిలో ఉంటుందని భారీ అంచనాలు క్రియేట్ చేశారు. ఇక ఈ మైథలాజికల్ మూవీకి సంబంధించిన ప్రత్యేకతలు ఏంటంటే ఎన్టీఆర్ చేయనున్న తొలి మైథలాజికల్ డ్రామాగా ఈ సినిమా నిలవనుంది. కుమారస్వామి అంశంను బ్యాక్ డ్రాప్ గా తీసుకుని రాజమౌళి స్టార్డమ్ ని మించేలా ఈ సినిమాని త్రివిక్రమ్ తెరపైకి తీసుకురానున్నాడట. ఇదే జరిగితే ఎన్టీఆర్ కెరీర్ లో ఇదొక తిరుగులేని సినిమాగా నిలవటం ఖాయమని అంటున్నారు. ఈ చిత్రం 2026లో స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. తాజాగా నాగవంశీ తన ట్విట్టర్ ద్వారా ఇట్స్ అఫీషియల్ త్రివిక్రమ్ తదుపరి 2 సినిమాలు ఇప్పటికే లాక్ అయ్యాయి. వాటిలో ఒకటి వెంకటేష్ గారితో, మరొకటి జూనియర్ ఎన్టీఆర్. త్రివిక్రమ్ పేరుతో వేరే హీరోల గురించి వస్తున్న కథనాలు కేవలం ఊహాగానాలు మాత్రమే అని పేర్కొన్నారు. ఇక ఎన్టీఆర్ తో చేసే సినిమా పాన్ వరల్డ్ స్థాయిలో ఉంటుందని తెలుస్తుంది. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.